ఇంకా షార్ట్ ఫిలిం వేట మొదలైంది. వాన రావడం అయితే ఇంకా ఇక్కడ సైడ్ మొత్తంకి ఆగిపోయింది. ఇప్పుడు షార్ట్ ఫిలిం కోసం అనుకున్న లొకేషన్ ని చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే వానకి బురద ఉంటే అనుకున్న షూట్ అయితే చేయలేం. అంతేకాకుండా షూట్ అయితే పొలాల మధ్యలో ఉంటది కాబట్టి చెక్కింగ్ చేసుకుని షూట్ కి వెళ్ళడం చాలా బెటర్. షూట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇదంతా హైదరాబాద్ అవుట్స్కట్స్ కాబట్టి పొలాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా లొకేషన్ దగ్గరికి వచ్చి చూస్తే వాన పడినట్లయితే అస్సలు లేదు. ఎందుకంటే నిన్ననే వాన కొట్టి ఇవాళైతే సూర్యుడు మాత్రం దంచి కొడుతుండే ఎండతోని. ఇంకా షూట్ కోసం ఇదైతే చాలా ప్లస్ అయింది. ఇంకా పోతే ఇప్పుడు నేను చేసే షార్ట్ ఫిలిం స్టోరీ వచ్చేసి నాది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, స్టోరీ నాది కాదు అండ్ డైరెక్షన్ కూడా నాది కాదు. ఈ స్టోరీ రాసుకుంది, ఈ స్టోరీ డైరెక్షన్ చేద్దాం అనుకుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్ననే. నేను ఈ షార్ట్ ఫిలిం ప్రాజెక్ట్ లో కెమెరా ఆపరేటింగ్ అంటే డిఓపి అండ్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తా. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టోరీని వెబ్ సిరీస్ లాగా తీయాలని కొన్ని ఎపిసోడ్స్ కూడా అనుకున్నాం. స్టోరీ విషయానికి వచ్చేసి ఒక పూర్ ఫార్మర్ ఫాదర్ సన్ సెంటిమెంట్ తో ఉంటది. స్టోరీ ఇలా వింటుంటే మీకు కొంచెం రొటీన్ అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ కొత్త థాట్స్ ఇంకా నా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్ వీటితో ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీ చూపించలేదే అని చెప్పి అనుకునే తట్లు మేము చేయాలి. సరే గానీ మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇలాంటి షార్ట్ ఫిలిం బాతకాన్ని మనం రోజు పెట్టుకోవాలంటే ఏం లేదు భయ్యా, నువ్వైతే నన్ను ఫస్ట్ ఫాలో చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం ప్రతిరోజు షార్ట్ ఫిలిం ముచ్చట్లు మనం పెట్టుకోవచ్చు, ఫిలిం మేకింగ్ గురించి బాగా ఆలోచించవచ్చు.